కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఒకవైపు కూటమి, మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటల ఘాటు పెరిగింది. చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లని వైసీపీ, మరోవైపు వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేసి కూటమి ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి టీజీ భరత్ గుప్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 2 ఏళ్ల పాలన ఎలా ఉందండి? సూపర్ అండ్ ఎక్స్ట్రాడినరీ అండి. నేను అనేది కాకుండా ప్రజల దగ్గర పోయి ఫీడ్బ్యాక్ తీసుకోండి. యుల్ బీ ఏబుల్ టు గెట్ ద కరెక్ట్ ఫీడ్బ్యాక్. మనం అదే పార్టీలో ఉన్నాం కాబట్టి అందరు అట్లే చెప్తున్నారని అనుకోవచ్చు. బట్ రియలిస్టిక్లీ యూ సీ 2 yearsలో ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినాము, ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. వాళ్ళు మేమేమంటున్నాము, రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి చేసింది 2 years అయిందనమాట మా ప్రకారం. వాళ్ళు సబ్జెక్ట్ లేని దానికి ఊరికే గగ్గోళం చేయడం తప్ప ఏం లేదు అక్కడ. రియలిస్టిక్లీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, ఎక్కడ ఇష్యూస్ లేదు. పబ్లిక్ నుంచి మీరు తీసుకోండి, పబ్లిక్ పర్సెప్షన్ అది మనం చేసేది కాదు. పబ్లిక్ పర్సెప్షన్ తీసుకుంటే కూడా మీకు పర్సంటేజ్ తెలుస్తుంది దట్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 100%కి 100% అనేది ఎక్కడ ఉండదు, వరల్డ్లోనే ఉండదు. సో దేర్ కుడ్ బి ఇష్యూస్, బట్ ఇన్ సాల్వింగ్ ఇష్యూస్ కంపేర్ టు అస్, మేము ఒక 100 ఇష్యూస్ ఉన్నాయనుకోండి మన ప్రభుత్వంలో, మేము ఒక 80 అన్నా కంప్లీట్ చేసే కెపాసిటీ ఉండే ప్రభుత్వము చంద్రబాబు గారి లీడర్షిప్ అట్లాంటిది. వాళ్ళ ప్రభుత్వంలో 19 నుంచి 24లో అదే 100 ఇష్యూస్ ఉందనుకోండి, ఒక 5-10 చేసి ఉంటారు వాళ్ళు. ఎక్కువ అంటే నేను అంటుండేది, అది కూడా చేయకపోయిండొచ్చు వాళ్ళు. వైసీపీ చెప్తుంది నవరత్నాలు అనేటువంటి మేము పూర్తిగా మేనిఫెస్టో పబ్లిక్ ఏదైతే ఇచ్చామో అది కంప్లీట్ చేశాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రస్తావనలో భాగంగా సూపర్ 6 అన్నారు. ఈరోజు సూపర్ ఫెయిల్యూరు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మహిళలకు 18 ఏళ్ళ నిండినటువంటి వాళ్ళకి 1500 నెల ఇవ్వడం లేదు. ఎక్కడ అమలైంది అనేటువంటిది వాళ్ళు ప్రశ్నిస్తారు. అదే అండి, వాళ్ళ ప్రశ్న ఇచ్చేదానికి వాళ్ళ కూడా వాళ్ళ పక్కన ఎన్ని చూపిస్తుంది అనేది చూసుకోవాలా. ఇప్పుడు పాయింట్ వచ్చి తల్లికి వందనం వాళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చారా? వాళ్ళని అడగండి ఇచ్చారా అని. మేమైతే ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇచ్చాము. తర్వాత వాళ్ళు అసలు మేము ఓటే అడగం, ప్రొహిబిషన్ లిక్కర్ ప్రొహిబిషన్ చేసేంత వరకు నెక్స్ట్ టైం ఓటు కూడా అడగమన్నారు. మరి ఓట్లు ఎట్లా అడుగుతున్నారు? అది క్లియర్ కట్ మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిందే కదా సబ్జెక్ట్ అది. సో అది మీరు వాళ్ళు ఏమి అనేది ప్రశ్నించే ముందు వాళ్ళకి ముందు ఎన్ని ఉన్న ఇష్యూస్ అనేది వాళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే 19 to 24 వాళ్ళు కానీ అట్లా చేసిందంటే ప్రజలు ఎందుకు అంత వర్స్ట్గా ఇస్తారు? అపోజిషన్ లేకుండా ఎందుకు ఇస్తారు వాళ్ళకి? జస్ట్ దట్స్ వర్డిక్ట్ బై ద పబ్లిక్. 151 కేమ్ డౌన్ టు 11. వాళ్ళు అన్నీ చేసి అన్నీ పర్ఫెక్ట్ ఉండింటే 11 ఎందుకు వచ్చేది? మాకెందుకు 164 వచ్చేది? మరి మీరు సక్సెస్గా అన్ని చేశామంటున్నారు. పబ్లిక్ మూడ్ డైవర్ట్ చేయడానికి కావాలనేటువంటి దురుద్దేశంతోనే గొడ్డలి పార్టీ అని చెప్పేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రచారాన్ని ఎక్కువ కూటంపి చేస్తుందనేటువంటి వైసీపీ అంటుంది. వాళ్ళ నైజమే అది కదా, రియలిస్టిక్కే కదా అది. గొడ్డలి పార్టీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసిన అరాచకము 19 ముందు మర్డర్లు జరిగిండేది, వాళ్ళ చిన్నాయన విషయంలో ఏమైంది, అది ఎట్లా కప్పిపుచ్చారు, ఏం జరిగింది అనేది వాళ్ళ క్లారిటీ ఉంది కదా. ఆ రోజు సాయంత్రం కల్లా మార్చేశారు. అంతకుముందు హార్ట్ అటాక్ అనుకొని సాక్షిలోనే పేపర్లోనే అండ్ న్యూస్లో హెడ్లైన్స్ లెక్క వచ్చింది, అది బ్రేకింగ్ న్యూస్ తర పెట్టారు. ఇమ్మీడియట్లీ సాయంత్రం కల్లా మార్చేసి లేదు ఇది హత్య చేశారు అని చెప్పి మా సార్ పైన నెటం చెప్పేసి వాళ్ళు అక్కడ సింపతి తీసుకొని 2019లో వాళ్ళు గెలిచడం జరిగింది. ప్రజలు అందరు గమనించారు. ఓన్ సిస్టర్లే దూరం పెట్టారు. ఇప్పుడు కళ్ళకు ముందు కనిపిస్తుంది కదా, మీరు ఊరికే చెప్తే దానికి మీనింగ్లెస్ లేదు కదా. ఊరికే పార్టీ అనిన తర్వాత కొంతమంది ఉంటారు క్యాడర్, ప్రతి పార్టీకి ఉంటుంది. ఊరికే వచ్చి ఏదో చెప్పేది కదా, రియలిస్టిక్ ఉండాలంటే నేను సబ్జెక్ట్ వెన్ యూ డిబేట్ యూ టాక్ దేర్ షుడ్ బి రియలిస్టిక్ పాయింట్స్ అనమాట. లేనిది ఊరికే చెప్తా పోతే ప్రజలు నమ్మరు అంటున్నాను నేను. మేము వీఆర్ వర్కింగ్. ఇప్పుడు కర్నూలు కళ్ళకు కనిపిస్తుంది కదా డెవలప్మెంట్. ఓరోకల్లో పోయి చూడండి, రిలయన్స్ అయింది కదా, కళ్ళకు కనిపిస్తుంది కదా. ప్రతి వార్డులో కోట్ల రూపాయలది మనం డెవలప్మెంట్ చేస్తున్నాం, కళ్ళకు కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడే పక్కన పోతున్నాం సర్కిల్, ఇది ప్రాబ్లం ఉన్నింది, ఇది చేసాము. వీఆర్ అండర్స్టాండింగ్ పబ్లిక్ పల్స్, వాట్ ఈస్ దేర్ ఇష్యూస్, what they want, and we are targeting and we are trying to complete it. There is a lot of difference.
లోకల్గా కంపెనీలు తీసుకొచ్చామని మీరు అంటున్నారు, కానీ స్థానికంగా ఉన్నటువంటి కంపెనీల్లో 70% స్థానిక యువతకి ఇవ్వాలనేటువంటి నిబంధన ఎక్కడ పాటించడం లేదు అనేది వైసీపీ అంటున్నమాట. మీరు అదే చెప్తున్నా, కంపెనీ తెచ్చిన తర్వాత అదంటారు, ఇదంటే అదంటారు. పాయింట్ ఈస్ అసలు నా కంపెనీ ఉంది కదా, మాకు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అంతా లోకలే ఉంటారు కదా, ఏదో కొంత పర్సంటేజ్ గ్యారంటీగా, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అది లేని వాళ్ళని తెచ్చుకుంటారు. ఆ కొంత పర్సంటేజ్ని రివర్స్గా చెప్పేసి 70-80% ఉండదు. ఇట్స్ ఆల్ బుల్షిట్. ఎట్లా ఊరుకుంటారండి? అక్కడ ఉండేవాళ్ళు కూడా ఊరుకుంటారు కదా, స్థానికల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి మాకు జాబ్స్ రాలేదు, మేము ల్యాండ్ ఇచ్చినామని ఊరుకుంటారు కదా. వాళ్ళకి వస్తుంది పని జరుగుతుంది, పని ఇండైరెక్ట్ లేబర్ ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్. ఇప్పుడు అంతకుముందు రిలయన్స్ వాళ్ళు అక్కడ 3,000 కోట్లనేమో అన్నారు. నేను మొన్న వాళ్ళతో రివ్యూ చేస్తుంటే సార్, అప్పుడు మేము చైనా నుంచి అనుకున్నాం, చైనా క్వాలిటీ బాగుండదని చెప్పేసి మేము డిసైడ్ అయ్యి మేము యూరోప్కి పోయినాం, దాదాపు 7,000 కోట్లు ఖర్చు అయింది మాకు అన్నారు. వరల్డ్స్లో సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఈస్ కమింగ్ హియర్. వాళ్ళు చేశారా? అది అదే ఒరొకళ్ళు ఉండింది కదా 5 ఏళ్ళు, ఎందుకు చేయలేదు? ఉండే స్టీల్ ప్లాంట్ కూడా చేయలేకపోయినారు కదా, స్టార్ట్ చేయలేకపోయినారు కదా. ఆటోమేటిక్గా ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు 6,000 కోట్లతో ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అసలు ఇక్కడ పెట్టరాదు అనుకోని డిసైడ్ అయినారు. వాళ్ళకి ఏం చెప్పినా అంటే, వై బాస్ యూ కమ్ హియర్, వాళ్ళతో డిస్కస్ చేసి అంటే, లేదు సార్ మాకు లాస్ట్ గవర్నమెంట్లో మాకు దాదాపు 150 కోట్ల పైన మాకు ఖర్చు ఎక్కువైంది, బికాజ్ మీరు 2014 నుంచి 19లో ఇచ్చిన కమిట్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు, మాకు బ్యాండ్ బజావ్ అయింది, దాంతో ప్రాజెక్ట్ డిలే అయింది, దాని మీద ఇంట్రెస్ట్ పడింది. ఎప్పుడు స్టార్ట్ కావాల్సింది ఎప్పుడు స్టార్ట్ అయింది? దాదాపు 3-4 ఇయర్స్ డిలే అయింది. వీళ్ళ ట్రబుల్ నుంచే కదా. వాళ్ళకి మేము చెప్పినాం, బాస్ వీ విల్ వర్కౌట్ ఎక్స్పాన్షన్కి, మేము ఎంత అగ్రెసివ్గా అందరికి ఇస్తున్నామో మీకు కూడా అగ్రెసివ్గా విల్ వర్కౌట్ అండ్ డూ ఇట్, ప్లీజ్ డూ ద ఎక్స్పాన్షన్ ఇయర్ అని చెప్పి వాళ్ళకి 6,000 కోట్లది డిపిఆర్ రన్ అవుతుంది, తొందరలో అది వస్తుంది. అంటే నేను వర్క్ చేసేదానికి ఉన్నానండి 5 ఏళ్ళు, బాగా చేయాలా, రేపు ఫ్యూచర్ ఏమనేది ఎవరికి తెలియదు. వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ వీ హ్యావ్ గాట్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ. సార్ నా మీద ట్రస్ట్ పెట్టుకొని మంచి షాక్ ఇచ్చారు. నాకు రిలేటెడ్ సబ్జెక్టు, నేను ఎప్పుడు అంటుంటాను, నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ ఇవ్వడంతో ఏమవుతుంది, మనకి ఏదో రాకెట్ సైన్స్ ఉండదు. ఎవరైనా మాట్లాడుతుంటే మనకు క్లారిటీగా ఒక్కొక్క అక్షరం వాళ్ళు చెప్తున్నా ప్రతిదీ అర్థమవుతుంది. దే కాంట్ ఫూల్ మీ, ఐదర్ ఆఫీసర్స్ ఆర్ ద ఇండస్ట్రియలిస్ట్, నో బడీ కెన్ ఫూల్ అస్. సో ద మినిట్ వీ గాట్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఎంత వీలైతే అంత తేవాలా, కర్నూలుని బాగా డెవలప్ చేయాలా. ఆబ్వియస్లీ పుట్టి పెరిగినప్పుడు కర్నూలు ఉంటుంది, రాష్ట్రానికి కూడా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తేవాలా. 20 లక్షల టార్గెట్ ఉంది మాకు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ. దీస్ ఆర్ ఆల్ దేర్. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దిస్. ఈ డీవియేషన్ను మైండ్ డీవియేషన్ పనులు మా పైన పనికిరాదని నేను అంటే, ఎందుకంటే నేనేం కొత్త కాదు, రాజకీయాలు ఎప్పటి నుంచో చూసినాను, అదర్కి సపోర్ట్ చేసినోడిని, ప్రతి ఎలక్షన్లో ఐ వాజ్ దేర్, క్యాంపెయిన్ పోయినాము. సూటిగా ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ 2 ఏళ్ల పాలన మీ మీద వచ్చే విమర్శలు? నా విమర్శలు నథింగ్ అండి, ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ మైండ్ టాక్టిక్స్, మైండ్ డైవర్షన్స్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. రియలిస్టిక్ ఉంటే మన డెవలప్మెంట్ మీరు ఆలోచన చేయండి. మెయిన్ డెవలప్మెంట్ 2 ఏళ్లలో మనం ఎన్ని ఇండస్ట్రీస్ తెచ్చాము, స్టేట్కి ఎన్ని తెచ్చాము, కర్నూలుకి ఎంత తెచ్చాము అనేది కాన్సన్ట్రేట్ చేయండి అంటాను. యూ సీ అట్ కళ్ళకు కనిపిస్తోంది హౌ గూగుల్ హెస్ కమ్ టు డేటా సెంటర్లు ఎన్ని వస్తున్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డేటా సెంటర్, వరల్డ్ డేటా సెంటర్ హబ్ ఎక్కడైతుందంటే వైజాగ్లో అవుతుంది. స్టీల్ ప్లాంట్ తెచ్చాము, ఈ పక్క బీపీసీఎల్ది 1,00,000 కోట్లది తెచ్చినాము. ఇవన్నీ ఏం చేయలే కదా మీరు 2019 నుంచి 24లో. యూ సీ ద డెవలప్మెంట్ హౌ ఇట్ ఈస్ హ్యాపనింగ్. కర్నూలులో కూడా చూడండి, లేకపోతే రాష్ట్రంలో చూడండి, రోడ్లది వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలే. రోడ్లు అన్నీ గుంతలు కొట్టి ప్రాబ్లం ఉండేది, రోడ్స్ చేస్తున్నాం ఇన్ స్పైట్ హ్యావింగ్ సో మెనీ ఇష్యూస్. అండ్ అమరావతి బిల్లు పాస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో అన్ని తీర్పిచ్చి అంత అయిన తర్వాత మరి మావి కానీ మాట్లాడతాడు, అంతకుముందేమో 3 క్యాపిటల్ మాట్లాడతాడు. సో దెర్ ఈజ్ నో క్లారిటీ అండి. ఆయన లీడర్షిప్కి ఒక క్లారిటీ, ఒక విజన్, ఒక థాట్ ఉండాలి. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చంద్రబాబు గారు ఇచ్చే సూచనలు లేకపోతే ఆయన చెప్పే అడ్వైజులు 100% మనం పాటిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా నంబర్ 1 అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ద వరల్డ్ ఆల్సో ఇట్ కెన్ హ్యాపెన్. బట్ యూ నీడ్ టు ఫాలో చంద్రబాబు గారు ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే అందరూ కూడా కొంత పర్సంటేజే ఫాలో అవుతున్నారు, ఎస్పెషలీ బ్యూరోక్రాట్స్ అండ్ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళు కూడా ఫుల్గా ఫాలో అయితే విల్ బీ ఏబుల్ టు అచీవ్ ద రిజల్ట్స్. ఇప్పుడు 25% వచ్చింది. ఇది నేను చెప్పిందో చంద్రబాబు గారు చెప్పింది కాదు కదా, డేటా ఇస్ బై ఫోర్బ్స్. 26% వచ్చింది. సార్ చెప్పేవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి, సార్ చెప్పేవన్నీ సూచనలు ఫాలో అయితే 50% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ వీ కెన్ అట్రాక్ట్. వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అండి. ఇప్పుడు మన కర్నూలు ఎయిర్పోర్ట్లో అసలు క్యాపిటల్ సిటీకి నీకు ఫ్లైట్ లేకుండా మేము వెంటబడి కదా తెప్పించింది. ఇప్పుడు మీరు అదే ఎయిర్పోర్ట్ని మనము 2 ఫ్లయింగ్ సెంటర్స్ తెప్పిస్తున్నాం.
అదే ఫ్లయింగ్ కానీ నేర్చుకున్నారనుకోండి, పైలట్ ట్రైనింగ్ అయినారనుకోండి, దాదాపు 2.5 to 3 lakhs పర్ మంత్ జీతం వచ్చేదానికి అవకాశం ఉంది. హీ హాస్ టు స్పెండ్ అరౌండ్ 60 to 80 lakhs. ఇప్పుడు మెడిసిన్ చేసి ఎంబీబీఎస్ చదివి వచ్చిన తర్వాత కూడా చాలా మందికి 40,000 50,000 జీతం వస్తుంది. 5 ఏళ్ళు చదివి ఇక్కడ నువ్వు 1 year చదివితే 2.5-3 lakhs ఉంది పైలట్. వీ గాట్ టు పైలట్ కంపెనీస్ టు కర్నూలు ఎయిర్పోర్ట్, విచ్ ఒకటి తొందరలో స్టార్ట్ అవుతుంది, ఇంకోటి డౌన్ ది లైన్ అవుతుంది. మీరు చూస్తే జేఎస్డబ్ల్యూ, మీరు పోయేప్పుడు చూడండి, జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ది సంబంధించింది డ్రోన్స్ది ట్రైనింగ్ సెంటర్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ హియర్. డ్రోన్ సిటీ చేస్తున్నాం, స్పేస్ సిటీ, సో మెనీ థింగ్స్, డిఫెన్స్ కారిడార్, ఆమ్కా ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైన ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పుట్టపర్తి. మన ఫౌండేషన్ వేసాం. ఇట్స్ ఆల్ పాసిబుల్ ఓన్లీ సిబిఎన్ బ్రాండ్ అండి. సిబిఎన్ బ్రాండ్ని మేము బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు గెట్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ల దగ్గర పోతే కూడా దే వాల్యూ అస్ సో మచ్. మీరు ఏపీ నుంచి మినిస్టర్ అంటే చంద్రబాబు గారు లీడర్ ఈజ్ అ గ్రేట్ లీడర్, విజనరీ లీడర్, మీరు ఆయన దగ్గర ఉన్నారా, వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు అవర్ స్టేట్. అండ్ సెంట్రల్ మినిస్టర్లే చాలా మంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంటే కేవలం ఫౌండేషన్ స్టోన్స్కే పరిమితం అయిందా కూటమి ప్రభుత్వం అంటే? ఎట్లా సార్ అవుతుంది? ఫౌండేషన్ పనులు అవుతున్నాయి, రిలయన్స్ అయింది కదా, ఆర్సిలర్ మిత్తల్ది వర్క్ జరగాలి కదా, 65,000 కోట్ల అంటే స్టీల్ ప్లాంట్ ఎన్నాళ్ళు పట్టింది మీకు ఐడియా ఉందా? డికేట్స్ పట్టింది. ఏది వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు తీసి చూడండి, ఫౌండేషన్ వేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ అప్ అయ్యేది ఎన్నేళ్ళు పట్టిందని. అరే మీరు ఇండస్ట్రీని తెచ్చాము, రాష్ట్రానికి తెచ్చాము. నిపాన్ అండ్ ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఈజ్ 1,35,000, మేబీ ఇట్ కెన్ గో అప్ టు 1.5 lakh crore. ఫస్ట్ ఫేజ్ ఈజ్ అరౌండ్ 65,000 crores. వర్క్స్ హ్యావ్ స్టార్టెడ్. ఫౌండేషన్ స్టోన్ అయిన తర్వాతనే కదా పనులు జరిగేది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తోనే వీఆర్ ఏబుల్ టు గెట్, ఐ విల్ టెల్ యూ, ఈసీ క్లియరెన్స్ అనేది, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంత ఈజీగా రాదు ఆర్సిలర్ మిత్తల్కి. జస్ట్ బికాజ్ ఇక్కడ మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రాసెస్ ఫాలో చేసిన దానికి వీఆర్ ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ క్లియరెన్స్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. అంత పెద్ద దానికి ఇండస్ట్రీకి బీపీసీఎల్ ల్యాండ్ అక్విజిషన్ అంతా అయిపోతుంది త్వరలో. బీపీసీఎల్ది కూడా ఫౌండేషన్, ఇవన్నీ కూడా కంటిన్యూ కావాలంటే లీడర్షిప్ ఖచ్చితంగా లీడర్షిప్ చంద్రబాబు గారు లాంటి లీడర్ ఇక్కడ కంటిన్యూ అయ్యి సీఎంగా ఉన్నారనుకోండి, ఇవన్నీ కూడా మీకు కొన్ని లేట్గా గ్రౌండ్ అవుతుంటాయి. ఎందుకంటే బిగ్ ప్రాజెక్ట్స్, చిన్న ప్రాజెక్ట్స్ తొందరలో గ్రౌండ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్లో నేను మొన్న విజయవాడలో ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడండి చెన్నై నుంచి. డిసెంబర్లో హీ హెస్ స్టార్టెడ్, he has completed already 350 crores expansion. He has come for invitation. సార్ మాకు సార్తో ఇన్విటేషన్. అసలు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, వాళ్ళ ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఎందుకు ఇక్కడ రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి వచ్చినా అంటే, సార్ చంద్రబాబు గారు ఫుట్ స్టెప్స్ ఫాలో కాండి, యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ థింగ్స్. అరే మనకు వాల్యూ తెలియదు, పక్కన రాష్ట్రాలు, పక్క దేశాలు మన చంద్రబాబు గారి గురించి, మన పక్కన ఉండే అతని గురించి వీళ్ళు చెప్పేవి కొద్దిగా నమ్మకుండా రియలిస్టిక్గా కళ్ళకు కట్టినట్లు జరుగుతూ ఉన్నాయి, పనులు జరుగుతున్నాయి. ప్లీజ్ రియలైజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ డోంట్ బిలీవ్ దెమ్ అంటా నేను. దెన్ ఓన్లీ ఫ్యూచర్ విల్ బీ బ్రైట్. ఎప్పుడైతే చంద్రబాబు గారు మనకి ఇట్లాంటివన్నీ తెప్పించిండేవన్నీ అంటే ఎంఓయూస్ అనుకోండి, ఇవన్నీ కూడా తొందరలో గ్రౌండ్ అయినాయి అనుకోండి, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా ఎంత వీలైతే అంత. ఈవెన్ మీరు అంతకుముందు ఏం చేశారు తెలుసా అండి, సిఎఫ్ఎంఎస్కి పంపించేవాళ్ళు. కార్పొరేషన్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఏప్రిల్ నుంచి మన ఫండ్స్ మనమే యూటిలైజ్ చేసుకునేదానికి ఇచ్చారు ప్రొవిజన్. వాళ్ళ గవర్నమెంట్లో 19 to 24లో తీసేసి సిఎఫ్ఎంఎస్కి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మన డబ్బులు మన ఊర్లో వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ కూడా వెళ్ళిపోయి ఆయన ఇస్తే మేము తీసుకోవాలి, అట్లా ఉండింది. ఇప్పుడు అట్లా లేదు, కార్పొరేషన్ హ్యాస్ గాట్ ద ఫుల్ పవర్. ఇవన్నీ కనిపిస్తాను కదా, మనమే కదా మార్చింది. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్, వీళ్ళు చెప్పేవన్నీ మాటలు, కహానీలు, కథలు తప్ప వాళ్ళ దాంట్లో రియలిస్టిక్గా ఏమీ లేదు అని నేను చెప్తున్నా. అండ్ డోంట్ బిలీవ్ హిమ్ అంటున్నా, ఎందుకంటే సొంత తల్లి సొంత చెల్లినే నమ్మలేను అతను. వాళ్ళని ఒక రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఇట్స్ ఇంపాసిబుల్ దట్ హీ కెన్ డూ ఎనీథింగ్. వైసీపీ చెప్పే కహానీలు నమ్మేటువంటి పరిస్థితి ఎవరికి లేదు, వారిపైన చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో కూర్చున్నట్టు కర్నూలు.